రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పార్టీ నేతలతో వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. పార్టీ ప్రభుత్వ పనితీరుపై ఆరా తీస్తున్నారు. వరంగల్, నాగర్ కర్నూలు జిల్లాల నేతలతో మాట్లాడి పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు. ఇటు షబ్బీర్ అలీ, మంత్రి కొండా సురేఖతోనూ భేటీ అయ్యారు. పార్టీలో అంతర్గత గొడవలపై ప్రధానంగా మీనాక్షి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు ఎమ్మెల్సీ విజయశాంతి. బీసీ అయిన తనకు మంత్రి పదవి ఇవ్వాలని ఆమె కోరారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు అందుబాటులో ఉన్న ఎంపీలు కూడా మీనాక్షి నటరాజన్ను కలిశారు. మొన్న ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు భేటీ అయ్యారు. కరీంనగర్ కు చెందిన వెలిచాల రాజేందర్, మెదక్కు చెందిన నీలం మధు, ఆదిలాబాద్ కు చెందిన ఆత్రం సుగుణ కలిశారు. వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పార్టీ నేతలతో వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. పార్టీ ప్రభుత్వ పనితీరుపై ఆరా తీస్తున్నారు. వరంగల్, నాగర్ కర్నూలు జిల్లాల నేతలతో మాట్లాడి పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు. ఇటు షబ్బీర్ అలీ, మంత్రి కొండా సురేఖతోనూ భేటీ అయ్యారు. పార్టీలో అంతర్గత గొడవలపై ప్రధానంగా మీనాక్షి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు ఎమ్మెల్సీ విజయశాంతి. బీసీ అయిన తనకు మంత్రి పదవి ఇవ్వాలని ఆమె కోరారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు అందుబాటులో ఉన్న ఎంపీలు కూడా మీనాక్షి నటరాజన్ను కలిశారు. మొన్న ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు భేటీ అయ్యారు. కరీంనగర్ కు చెందిన వెలిచాల రాజేందర్, మెదక్కు చెందిన నీలం మధు, ఆదిలాబాద్ కు చెందిన ఆత్రం సుగుణ కలిశారు. వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు. మీనాక్షి నటరాజన్ వరుస భేటీలపై మరింత సమాచారం షరీఫ్ అందిస్తారు. షరీఫ్, మీనాక్షి నటరాజన్తో ఎవరెవరు భేటీ అయ్యారు, వివరాలేంటి? గత 5 రోజుల నుంచి మీనాక్షి నటరాజన్ బిజీగా ఉంటున్నారు. పార్టీ యాక్టివిటీస్ పైన ఫోకస్ పెడుతున్నారు. గ్రౌండ్ రియాలిటీలో ఎలాంటి వాస్తవ పరిస్థితులు ఉన్నాయని చెప్పి లీడర్లతో ముఖాముఖిగా మాట్లాడుతున్నారు. కొత్త ఏఐసిసి ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత పెద్దగా ఎవరితో కూడా మాట్లాడలేదు, చర్చించలేదు. కానీ ఈసారి అందరితో కూడా మాట్లాడాలి అని చెప్పి ఒక షెడ్యూల్ని కూడా ప్రిపేర్ చేసుకున్నారు. దాంట్లో భాగంగానే పార్లమెంట్ సెగ్మెంట్ వారీగా ఆయా అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, డీసీసీలు, కంటెస్టెడ్ ఎమ్మెల్యేలతో ముఖాముఖిగా భేటీ అవుతున్నారు. ఇప్పటికే దాదాపు 10 పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి వాళ్ళందరినీ కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్కి పిలిపించి వాళ్ళతో నేరుగా ముఖాముఖిగా మాట్లాడుతున్నారు. ఒకరికి 10 నిమిషాల చొప్పున మాట్లాడుతున్నారు. నిన్న ఖమ్మం వెళ్ళారు. ఉమ్మడి ఖమ్మంలో ఉన్నటువంటి ముఖ్య నేతలతో రివ్యూని కండక్ట్ చేసి అక్కడ నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణం హైదరాబాద్కు వచ్చారు. ఉదయం నుంచి కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్లోనే మీనాక్షి నటరాజన్ బిజీగా ఉంటున్నారు. నాగర్ కర్నూలు, వరంగల్, సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో మాట్లాడారు. ఆ తర్వాత కొంతమంది అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళతో, ఎమ్మెల్సీలతో కూడా మాట్లాడారు. విజయశాంతి మీనాక్షితో భేటీ అయ్యారు. భేటీ అయిన సందర్భంలో తనకి బీసీ కోటాలో క్యాబినెట్లో స్థానం కల్పించాలని చెప్పి ఆమె రిక్వెస్ట్ చేసుకున్నట్లు కూడా మనకి సమాచారం అందుతోంది. ఆ తర్వాత అందుబాటులో ఉన్నటువంటి ఎంపీలతో కూడా మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. ఎంపీలందరినీ పిలిపించి తమ నియోజకవర్గాల్లో ఏ సమస్యలు ఉన్నాయనేటువంటి విషయాలపైన పార్టీకి ఏం చేస్తే బాగుంటుంది, మీ పార్టీ పరంగా మీ వ్యూ పాయింట్ ఏంటి, మీ దగ్గర ఉన్నటువంటి వ్యూహాలు ఏంటి, వచ్చేటువంటి ఎలక్షన్స్ సమీపిస్తున్న కారణంగా ఏమేం చేస్తే బాగుంటుంది అని చెప్పి మీనాక్షి నటరాజన్ నేరుగా ఎంపీస్తో ఫేస్ టు ఫేస్గా మాట్లాడారు. ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్లు దాదాపు 35 మంది కార్పొరేషన్ చైర్మన్లు తొలుతగా అపాయింట్ చేశారు. 35 కార్పొరేషన్ చైర్మన్స్తో అంతా కూడా ముఖాముఖిగా మీనాక్షి నటరాజన్ భేటీ అవుతున్నారు. వాళ్ళంతా కూడా ఒక్కరొక్కరుగా ఎమ్మెల్యే క్వార్టర్స్కి చేరుకున్నారు. ఒకరికి 10 నిమిషాల చొప్పున టైంని కేటాయించారు. అందరినీ ఒకేసారి కాకుండా 1 to 1గానే మాట్లాడాలి అనేటువంటి ఒక షెడ్యూల్ని కూడా ఫిక్స్ చేశారు. ఆ తర్వాత కంటెస్టెడ్ ఎంపీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఓటమికి గల కారణాలు ఏంటి అనేటువంటి విషయాలపైన కంటెస్ట్ చేసినటువంటి వాళ్ళు ఆదిలాబాద్కి సంబంధించి ఆత్రం సుగుణ అటెండ్ అయ్యారు. మెదక్ పార్లమెంట్ సంబంధించి ఓడిపోయినటువంటి నీలం మధు ఆయన కూడా వచ్చారు. ఆ తర్వాత కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్ వచ్చారు. సో వీళ్ళందరినీ ఒక టైంని వాళ్ళందరినీ ఒక్కసారి మాట్లాడాలని చెప్పి వాళ్ళని కూడా భేటీ అయ్యారు. వాళ్ళతో కూడా భేటీలో మాట్లాడారు. ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎన్ని ఓట్లు పోలరైజ్ చేయగలిగినాం, ఎందు గురించి ఓటమి పాలైనం, బీఆర్ఎస్ఆ లేదంటే బీజేపీ, మనకు సంబంధించి కరెక్ట్ అపోజిషన్ ఎవరు అనేటువంటి అంశాలపైన అన్నిటినీ అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడైతే కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి కొంతమంది చైర్మన్ ఉన్నారు, కొంతమంది చైర్పర్సన్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేరుగానే ముఖాముఖిగా మేము మాట్లాడుతున్నారు. సో ఏమైనా సమస్యలు ఉన్నాయా, పార్టీకి సంబంధించి అంతర్గత సమస్యలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి అడిగి తెలుసుకుంటున్నారు. ఇంకా పార్టీలో ఏ హోదాలో మీరు పనిచేస్తున్నారు, ఇంతకుముందు ఏ పార్టీలో నుంచి చేంజ్ అయ్యి ఈ పార్టీలోకి రావడం జరిగిందా, ఎన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో
కొనసాగుతున్నారు, మీరు చేసేటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి, మీరు చేసినటువంటి వర్క్ ఏంటి, ఏ రకంగా పని చేశారనేటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో బ్రీఫ్గా తెలుసుకుంటున్నారు. అవసరమైతే ఇన్ రిటర్న్గా కూడా డీటెయిల్స్ రాసియాలని చెప్పి మీనాక్షి నటరాజన్ వచ్చేటువంటి ముఖ్య నేతలకు అందరికీ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. సో మొదటిసారిగా అందరితో మాట్లాడాలి, ఇటు కార్పొరేషన్ చైర్మన్లతో, డీసీసీలతో, ఎంపీలతో, అదేవిధంగా కొంతమంది ఉదయం మంత్రులతో కూడా మాట్లాడారు. పొన్నం వచ్చారు, కొండా సురేఖ కూడా వచ్చారు. కొండా సురేఖకు సంబంధించినటువంటి అంశంలో కార్యకర్తలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం అంతా కూడా ఫిర్యాదు చేశారని చెప్పి తెలిసింది కాబట్టి సో దానిపైన కూడా కొండా సురేఖతో నేరుగా మీనాక్షి నటరాజన్ ముఖాముఖిగా మాట్లాడారు. హైదరాబాద్కి సంబంధించినటువంటి మన అనిల్ యాదవ్తో కూడా భేటీ అయ్యారు. వాటికి సంబంధించినటువంటి కరెంట్ సిచ్యువేషన్స్కి సంబంధించి అంటే కేవలం స్టేట్ ఓరియంటెడ్ కాకుండా గ్రౌండ్ రియాలిటీలో ఏం జరగబోతుంది, మీ నియోజకవర్గాల్లో ఏ రకమైనటువంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయి, సంక్షేమ పథకాలపైన ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి స్పందన ఏ రకంగా ఉంది, ఇంకేం ప్రజలు కోరుకుంటున్నారు, మీ దగ్గర నుంచి ప్రజలకు ఈ పని చేయాలని చెప్పి మీరు భావిస్తే అది ఏంటి, మీ దగ్గర ఉన్నటువంటి యాక్షన్ ప్లాన్ ఏంటి అనేటువంటి చాలా అంశాలపైన మీనాక్షి నటరాజన్ భేటీ అవుతున్నారు. ఓడిపోయినటువంటి వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. కంటెస్టెడ్ ఎంపీస్తో, కంటెస్టెడ్ ఎమ్మెల్యేస్తో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి రేపు మరికొంతమందితో మీనాక్షి నటరాజన్ భేటీ కాబోతున్నట్లు మొత్తం 5వ తేదీ వరకు కూడా 5 నుంచి 7 తారీఖు వరకు కూడా హైదరాబాద్లోనే మీనాక్షి నటరాజన్ ఉంటారని చెప్పి మనకి అందుతున్నటువంటి సమాచారం.